దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ఎం వీరాంజనేయులు కోరారు. ముందుగా సుల్తాన్పేట దగ్గర ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రభుత్వం అందించిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు కోటేయాలని కోరారు. నార్పల మండల కేంద్రంలోని కాలనీలు సుల్తాన్పేట మరియు దగ్గుమరి నీలితొట్టిపల్లి, తుంపేర నర్సాపూర్ మరియు ఎస్టీ కాలనీ, రంగాపురం, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. వీరాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. గతంలో స్థాపించిన పార్టీలు ఇచ్చిన హామీని నెరవేర్చాయా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తారంటున్నారు. అరచేతిలో వైకుంఠం చూపుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. మరోవైపు జగనన్న చెప్పిన హామీలు నెరవేర్చడంతో పాటు కార్పొరేట్ స్థాయి విద్యా, వైద్యాన్ని ప్రజలకు అందించారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో పర్యటిస్తూ అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వాడ నుంచి దుగుమరి మీదుగా లింక్ రోడ్డు గూగుడు వరకు కూడా బీటీ రోడ్డు వేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కావున దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అలాగే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్పేసి పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలందరికీ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నాము. కావున వచ్చే ఎన్నికల్లో కూడా మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని, అలాగే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను
ప్రజలంతా ఆశీర్వదించాలని, అలాగే సింగల్మాల్ నియోజకవర్గం గెలిస్తే మన రాష్ట్రంలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకుంటూ సింగల్మాల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.